బౌద్ధం కుల వ్యవస్థను ఎలా చూసిందనే దానిపై ఇది ఒక చిన్న విశ్లేషణ. ప్రాచీన బౌద్ధ గ్రంథాల్లో అంటే పాలీ కానంలో ఒక అద్భుతమైన రూపకముందండి. దీన్ని వింటే సామాజిక సమానత్వంపై బుద్ధుడి ఆలోచనలు ఆ రోజుల్లో ఎంత పెద్ద విప్లవమో మనకు తెలుస్తుంది. సరే, మొదటి విషయమేంటంటే సముద్రం నదుల రూపకం. ఆలోచించండి, గంగా, యమునా లాంటి పెద్ద పెద్ద నదులుగూడా సముద్రంలో కలిశాక వాటి సొంత పేర్లను గుర్తింపును కోల్పోతాయి కదా. సరిగ్గా అలాగే 4 వర్ణాలవాళ్లు అంటే క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్రులు బుద్ధుడి ధర్మంలోకి ప్రవేశించినప్పుడు వాళ్లు తమ పాత కులాలను పూర్తిగా వదిలేస్తారని బుద్ధుడు చెప్పారు. అంటే ఇక్కడ నదులేమో రకరకాల కులాలు, ఆ మహాసముద్రమేమో బౌద్ధ సంఘం. ఇక రెండవది, వాళ్లకొక కొత్త గుర్తింపు వస్తుంది. సంఘంలో చేరిన తర్వాత వాళ్ల పాత కులమేంటి, వాళ్ల హోదా ఏంటి, వీటికి అసలు విలువే ఉండదు. వాళ్లందరికీ ఒకే ఒక్క గుర్తింపు: శాక్యపుత్రుని అనుచరులు, అంతే. బుద్ధుడింకా ఏం చెప్పారంటే, సముద్రపు నీరు ఎక్కడైనా ఉప్పగానే ఉంటుంది కదా, అలాగే సంఘంలో ఉన్నవాళ్లందరికీ విముక్తి అనే ఒకే రుచి ఉంటుందని చెప్పారు. ఫైనల్గా మూడవ విషయం, ఆ రోజుల్లో ఇది ఎంత విప్లవాత్మకమైన ఆలోచనో తెలుసా? ఎందుకంటే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో ఒకరి యోగ్యత పుట్టుకతోనే నిర్ణయించబడుతుందని గట్టిగా నమ్మేవాళ్లు. కాని బుద్ధుడు ఈ ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు. ఆయన ఏమన్నారంటే, పుట్టుకతో ఎవరూ గొప్పవాళ్లు కాదు, చేసే పనుల వల్ల అంటే కర్మ వల్ల ఒక వ్యక్తి బ్రాహ్మణుడు లేదా అంటరానివాడవుతాడు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో అంతిమంగా మనమర్థం చేసుకోవాల్సిందేంటంటే, ధర్మ మార్గంలో కులాలు సమానమవడం కాదు అసలు విషయం. అక్కడ కులం అనే భావనకే స్థానం లేదు.